హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 5 ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన లాస్ట్ ప్రాబ్లం నెంబర్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుతో మనకి ఈ ఫస్ట్ సెమిస్టర్ అకౌంట్స్కి సంబంధించిన క్లాసెస్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్ కేస్ మీరు ప్రీవియస్ యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీరు చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా? ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 4 అనేది చెప్తాను. ఈ రోజుతో ఈ ప్రాబ్లమ్స్ సంబంధించింది అండ్ ఈ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ జ్యోతి ట్రేడర్స్ ఫైనల్ అకౌంట్స్ యాజ్ ఆన్ 31st March 2014. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా జ్యోతి ట్రేడర్స్ యొక్క ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇచ్చారు. ఓకేనా? డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అండ్ అమౌంట్స్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా? మనకి అమౌంట్స్ అనేవి వేటి రిలేటెడ్ ఇచ్చారో చూద్దాం. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, రిటర్న్స్, శాలరీస్, వేజెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ అండ్ పర్చేజెస్, క్యారేజ్ అండ్ సేల్స్, డెటార్స్, నెక్స్ట్ క్యాష్, ప్లాంట్ అండ్ మిషనరీ, బ్యాంక్ ఛార్జెస్, ఫ్రైట్, ఇంపోర్ట్ డ్యూటీ, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, డ్రాయింగ్స్ అనేవి ఇచ్చారనమాట డెబిట్ సైడ్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి క్యాపిటల్, సేల్స్, రిటర్న్స్, నెక్స్ట్ క్రెడిటార్స్, ఓవర్ డ్రాఫ్ట్ అండ్ అవుట్ స్టాండింగ్ రిపేర్స్ అయితే ఇచ్చారనమాట క్రెడిట్ సైడ్ వచ్చేసరికి. ఓకేనా? ఈ విధంగా మనకి అమౌంట్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి చూడండి, క్లోజింగ్ స్టాక్ వచ్చేసరికి 10,000 ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ వచ్చేసరికి 5% ఇచ్చారు. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి 1000 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి 5% అనేది ఇచ్చారు. ఈ 5% అనేది మనం డెటార్స్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ మిషనరీ మీద మనకి 10% డిప్రిషియేషన్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మన ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మనం హెడ్డింగ్ అయితే పెడతాం అనమాట. ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2014 అండి. ఓకే, ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అనమాట. ఓకేనా? మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్ అండ్ టోటల్ అమౌంట్ రాసుకుంటాం. నెక్స్ట్ పర్టికులర్స్, అమౌంట్ అండ్ టోటల్ అమౌంట్గా రాసుకుంటాం అనమాట. ఓకేనా? చూడండి, మనకి ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించినవి అమౌంట్స్ అనేవి పోస్టింగ్ అయితే చేద్దాం, ఎక్కడెక్కడ వస్తాయి అనేది. ఓకేనా? మనకి ముందుగా ఓపెనింగ్ స్టాక్ అనేది ఇచ్చారనమాట. ఓపెనింగ్ స్టాక్ అనేది కంపల్సరీగా మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేయాలి. ఓకేనా? పోస్టింగ్ చేద్దాం. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు? 1200 ఇచ్చాడు. సో అందుకని 1200 అయితే ఎంటర్ చేద్దాం. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి 1200 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ మనకి పర్చేజెస్ అనేది ఉందన్నమాట. పర్చేజెస్ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చారంటే 17,000 అయితే ఇచ్చారు. 17,000 అనేది రాసుకుందాం. చూడండి, ఇక్కడ ఏముంది, పర్చేజెస్ అని రాసాం కదా. పర్చేజెస్ సంబంధించిన 17,000 అమౌంట్ ఎందుకు ఇన్నర్ కాలంలో ఎంటర్ చేసామంటే మనకి రిటర్న్స్ అయితే ఉందన్నమాట. పర్చేజెస్ రిటర్న్స్ అనేది ఉంది. ఓకేనా? ఈ పర్చేజెస్ రిటర్న్స్ అనేవి దేనికి సంబంధించింది అంటే, ఇక్కడ చూడండి, మనకి క్రెడిట్ సైడ్లో ఉంటేనేమో వాటిని ఏమంటామంటే పర్చేజెస్ రిటర్న్స్గా తీసుకుంటాం. అదే రిటర్న్స్ అనేది మనకి డెబిట్ సైడ్లో ఉంటే మనం వాటిని సేల్స్ రిటర్న్స్గా తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ మనకి తెలుసు, పర్చేజెస్ రిటర్న్స్ అనేవి మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తామని, అండ్ సేల్స్ రిటర్న్స్ సంబంధించినవి మనం డెబిట్ సైడ్లో చూపిస్తామని. సో ఆ విధంగా మనకి పర్చేజెస్ సంబంధించిన పర్చేజెస్ రిటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. పర్చేజెస్ రిటర్న్స్ అనేవి కంపల్సరీగా మనం పర్చేజెస్లో నుంచి మైనస్ అయితే చేయాలి. సో అందుకని పర్చేజెస్ రిటర్న్స్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది? 800 ఉంది. సో అందుకని 800 అనేది మనం పర్చేజెస్లో నుంచి మైనస్ చేస్తామన్నమాట. అంటే 17,000లో నుంచి 800 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది? 16,200 అయితే వస్తుంది అనమాట. సో అందుకని 16,200 అయితే ఎంటర్ చేసాం. ఓకేనా? ఇక్కడ ఉన్న శాలరీస్ అనేది మనం P&L అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. అండ్ వేజెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. ఎంత ఉంది అమౌంట్? 100 రూపాయలు, 1000 రూపాయలు అనేది ఉందన్నమాట. సో అందుకని 1000 రూపాయలు అయితే మనం ట్రేడింగ్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం P&L అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్ వచ్చేసరికి మనం
ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం అనమాట. ఎంత ఉంది మనకి 600 ఉంది కదా, సో అందుకని 600 అమౌంట్ అనేది మనం ఇక్కడ రాసాము చూడొచ్చు మీరు. నెక్స్ట్ క్యాష్ అండ్ సేల్స్ వచ్చేసరికి మనం P&L అకౌంట్లో చూపిస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ డేటాస్ అనేది మన ఎసెట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ క్యాష్ కూడా ఎసెట్ సైడ్లో చూపిస్తాం. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కూడా మన ఎసెట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ అనేవి మనకి ఇవి P&L అకౌంట్కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఉన్న ఫ్రైట్ ఇది ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించింది. అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 600 ఇచ్చారు కదా, సో అందుకని 600 అనేది మన ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా మనం ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం. అమౌంట్ అనేది అంతా 300 కదా, సో అందుకని 300 అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎసెట్ వైపు చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్స్ మనం లైబిలిటీ సైడ్లో చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాపిటల్ కూడా మనం లైబిలిటీ సైడ్లో చూపిస్తాం అనమాట. ఇక్కడ సేల్స్ అనేది మనం ట్రేడింగ్ అకౌంట్లో చూపించాలి. ఎంత ఉంది అమౌంట్, 15,000 ఉంది. సో అందుకని 15,000 అనేది మనం ఇన్నర్ కాలంలో రాసుకున్నాము. ఎందుకంటే మనకి తెలుసు సేల్స్ రిటర్న్స్ సంబంధించిన అమౌంట్ అనేది ఉంది, ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. సో అందుకని సేల్స్ రిటర్న్స్ కూడా మనం కంపల్సరీగా మైనస్ అయితే చేయాలన్నమాట. 15,000లోంచి 1000 రూపాయలు తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది, 14,000 వస్తుంది. సో అందుకని 14,000 అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేది మన లైబిలిటీ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మన లైబిలిటీ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న అవుట్ స్టాండింగ్ రిపేర్స్ కూడా మన లైబిలిటీ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా. కింద మనకి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి, క్లోజింగ్ స్టాక్ అని ఉంది. క్లోజింగ్ స్టాక్ అనేది ఎంత ఉంది, 10,000 ఉంది అనమాట. ఈ క్లోజింగ్ స్టాక్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ చూపిస్తాం, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. అండ్ సెకండ్ టైం వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్లో చూపిస్తాం. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి కాబట్టి మనం బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పి రాస్తాం అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 10,000 కదా, సో అందుకని 10,000 అయితే ఎంటర్ చేసాం. ఫ్రెండ్స్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైనా సరే డెబిట్ సైడ్ సంబంధించినవి రాసేటప్పుడు మనం కంపల్సరీగా 2 అయితే మెన్షన్ చేయాలి. అండ్ క్రెడిట్ సైడ్ అయితే బై అనేది మెన్షన్ చేయాలన్నమాట కంపల్సరీగా. ఓకేనా. మనకి ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆధారంగా ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తే వాటి అన్నిటిని ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బ్యాలెన్స్ అయితే చేద్దాం. ఓకేనా. చూడండి, ముందుగా మన డెబిట్ సైడ్లో ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా. 1,200 ప్లస్ 16,200 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 600 ప్లస్ 600 ప్లస్ 300 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే డెబిట్ సైడ్ 19,900 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా. అదే రాసుకుంటున్నాను చూడండి, 19,900 అమౌంట్ అయితే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంత వస్తుందో యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఈజీగానే అర్థమవుతుంది, 24,000 వచ్చినట్టు. ఓకేనా. 10,000 ఉంది అంటే 14,000 ఉంది. సో ఆ విధంగా మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చినట్టు, 24,000. ఓకేనా. క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి డెబిట్ సైడ్కి అండ్ క్రెడిట్ సైడ్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే చూడండి, 24,000లో నుంచి మైనస్ 19,900 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 4,100 వచ్చింది అనమాట. ఇది ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట, ఎందుకంటే అమౌంట్ అనేది తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా. మనం ఎప్పుడైతే ఈ 4,100 రూపాయలు ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది 2 ఈక్వల్ అయినాయి అనమాట. సో ఆ విధంగా మనం డెబిట్ సైడ్లో 4,100 రూపాయలు అనేది చూపించాం. దానికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే టు గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పి చూపిస్తాం అనమాట. ఓకేనా. సో అందుకని ఇక్కడ నేను రాశాను చూడండి, టు గ్రాస్ ప్రాఫిట్ అని రాశాను. ఓకేనా. ఇన్ కేస్ మనకి అదే అమౌంట్ అనేది 4,100 రూపాయలు అనేది అమౌంట్ ఇక్కడ వచ్చినట్లయితే అప్పుడు మనం ఏమంటామంటే గ్రాస్ లాస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇన్ కేస్ మనకి గ్రాస్ ప్రాఫిట్ అయితే మనం ఎక్కడ చూపిస్తామంటే P&L అకౌంట్ క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి గ్రాస్ లాస్ వచ్చినట్లయితే P&L అకౌంట్ డెబిట్ సైడ్లో అయితే చూపిస్తాం అనమాట. ఓకేనా. చూడండి, మన బ్రాకెట్లో కంపల్సరీగా రాయండి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ అని రాయండి. అప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఆ విధంగా మనకి గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే మనకి 4,100 రూపాయలు అయితే వచ్చింది. దీన్ని మనం P&L అకౌంట్ క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. ఓకేనా. ఈ విధంగా మనకి ట్రేడింగ్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను గ్రాస్ ప్రాఫిట్ అనేది మనం
P&L అకౌంట్ క్రెడిట్ సైడ్లో చూపిస్తామని. సో అందుకని ఇక్కడ నేను రాసాను చూడండి, బై గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పి అమౌంట్ అనేది మనకి ఎంత వచ్చింది, 4100 రూపాయలు వచ్చింది. సో అందుకని 4100 రూపాయలు అయితే ఎంటర్ చేశాను. ఓకేనా. మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2014 అని రాసాం అనమాట. పర్టికులర్స్ అమౌంట్ అండ్ టోటల్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అనమాట, పర్టికులర్స్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఇలా రాస్తామన్నమాట. ఓకేనా. చూడండి, మనకు ఓపెనింగ్ స్టాక్ కంప్లీట్ అయిపోయింది, పర్చేజెస్ కంప్లీట్ అయిపోయింది, అండ్ రిటర్న్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ శాలరీస్ ఉందన్నమాట. శాలరీస్ అనేది ఎంత ఉంది, 800 ఉంది. సో అందుకని శాలరీస్ 800 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 1200 ఉంది. సో అందుకని 1200 ఎంటర్ చేసాం అనమాట. అండ్ క్యారేజ్ ఆన్ సేల్స్ ఎంత ఉంది, మనకి 400 ఉంది. సో అందుకని 400 అనేది ఎంటర్ చేసాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్న పర్చేజెస్ క్యారేజ్ అండ్ పర్చేజెస్ అనేవి ట్రేడింగ్ అకౌంట్లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డేటార్స్ ఉంది. ఈ డేటార్స్ అనేవి మన అసెట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఉంది, క్యాష్ మన అసెట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ కూడా అసెట్ సైడ్లో చూపిస్తాం. ఈ బ్యాంక్ ఛార్జెస్ అనేవి మనం P&L అకౌంట్లో చూపిస్తాం అనమాట. సో అందుకని 500 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫ్రైట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మనం అసెట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ డ్రాయింగ్స్ అనేవి మన లైబిలిటీ సైడ్లో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఉందన్నమాట. ఒకసారి గమనించండి, క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఓకేనా. మీరు ఇక్కడ చూడొచ్చు, క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది అండ్ మిషనరీ సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డెటార్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ క్యాపిటల్ కూడా ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, క్యాపిటల్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఏమి ఇచ్చారో చూడండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసరికి 5% అయితే ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ మనకి క్యాపిటల్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉందంటే 22,000 అయితే ఉందన్నమాట. ఈ 22,000 మీద మనం ఇంటూ 5%, 5 డివైడెడ్ బై 100 చేయాలన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1100 వచ్చింది. ఈ 1100 అనేది మనం ఎక్కడ చూపించాలంటే చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫస్ట్ టైం వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపించాలన్నమాట. అండ్ సెకండ్ టైం వచ్చేసరికి లయబిలిటీ సైడ్లో క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ టైం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఎంటర్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పి మనకు 1100 వచ్చింది. సో అందుకని ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డెటార్స్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కదా. ఓకేనా. చూడండి, అమౌంట్ అనేది ఎంత ఉంది, బ్యాడ్ డెబ్ట్స్ అని చెప్పి 1000 రూపాయలు అయితే ఇచ్చారు. ఓకేనా. చూడండి, ఇవ్వండి, బ్యాడ్ డెబ్ట్స్ సంబంధించిన అమౌంట్ ఫస్ట్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. అండ్ సెకండ్ టైం వచ్చేసరికి డెటార్స్లోంచి మైనస్ అయితే చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ టైం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపించాలి. అమౌంట్ అనేది ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. సో అందుకని 1000 రూపాయలు అయితే ఎంటర్ చేద్దాం. చూడండి, 1000 రూపాయలు అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది. ఎంత మనకి అమౌంట్ అనేది ఎంత ఉందంటే 5000 అయితే ఉందన్నమాట. ఈ 5000 అనేది మనకి మిషనరీ సంబంధించింది. దీని మీద వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే 10%, 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 500 వచ్చింది. ఓకేనా. డిప్రిషియేషన్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఇస్తే మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉంది మనకి పర్టికులర్గా ఫస్ట్ టైం వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపించాలి. అండ్ సెకండ్ టైం వచ్చేసరికి లెస్ చేయాలన్నమాట పర్టికులర్ అసెట్ నుంచి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ టైం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఎంటర్ చేద్దాం. ఓకేనా. టు డిప్రిషియేషన్ అని చెప్పి, డిప్రిషియేషన్ అండ్ మిషనరీ అని చెప్పి 10% ఫైండ్ అవుట్ చేసి 500 వచ్చింది. సో అందుకని 500 అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది ఉంది. ఓకేనా. ఇప్పుడు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 5% అయితే ఇచ్చారనమాట. ఈ 5% అనేది మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే డెటార్స్ మీద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ఆల్రెడీ మనకి చూడండి, ఫస్ట్ మనకి డెటార్స్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉందంటే ఇక్కడ మనకి 15,000 అనేది ఉందన్నమాట. ఈ 15,000లో నుంచి మైనస్ బ్యాడ్ డెబ్ట్స్ సంబంధించిన 1000 రూపాయలు అనేది తీసేయాలన్నమాట. ఓకేనా. 1000 రూపాయలు అనేది దేనికి సంబంధించిందంటే బ్యాడ్ డెబ్ట్స్ కోసం అనేది తీసేశారనమాట. ఓకేనా. తీసేస్తే ఇంకా మిగిలింది మనకి ఎంత, 14,000 అనేది ఉంది. ఓకేనా. ఈ 14,000 మీద మనం ఏం చేయాలంటే 5% అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. 14,000 ఇంటూ 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 700 అయితే వచ్చింది అనమాట. అదే 700 అమౌంట్ అనేది మనం రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్గా తీసుకుంటాం అనమాట. చూడండి, దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉంది. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి మనం ఫస్ట్ టైం ఎక్కడ చూపిస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కడ చూపిస్తాము, ఇక్కడ ఉన్న
డేటాస్లోంచి తీసేస్తాం అనమాట. డేటాస్ అనేది ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ఎసెట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి ఆ విధంగా మనం P&L అకౌంట్ డెబిట్ సైడ్లో చూపించాము. ఓకేనా, 5% అనేది 14,000 మీద ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఓకేనా, ఫైండ్ అవుట్ చేసి మనకి ఎంత వచ్చింది, 700 వచ్చింది. సో అందుకని 700 అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రిటర్న్స్ ఉంది. ఇది రిటర్న్స్ అనే పర్చేజెస్ రిటర్న్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేవి మన లయబిలిటీ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ సైడ్లో, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రిపేర్స్ కూడా మన లయబిలిటీ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన అన్ని అమౌంట్స్ అనేవి ఎక్కడెక్కడ వస్తాయి అనేవి మనం పోస్టింగ్ అయితే చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బ్యాలెన్సింగ్ అయితే చేద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించింది. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 800, నెక్స్ట్ 1200 ప్లస్ 400 ప్లస్ 500 ప్లస్ 1100 ప్లస్ 1000 రూపాయలు ప్లస్ 700 ప్లస్ 500 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 6,200 వచ్చింది. ఈ 6,200 అమౌంట్ మనకి డెబిట్ సైడ్ సంబంధించింది ఎక్కువ ఉందని అర్థమైపోయింది. సో అందుకని దీన్నే డైరెక్ట్గా టోటల్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా టోటల్ ఎంటర్ చేసాం. క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ టోటల్లో ఉంచి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసేద్దాం. ఇక్కడ ఓన్లీ అమౌంట్ అనేది ఏముంది, గ్రాస్ ప్రాఫిట్కి సంబంధించిన అమౌంట్ ఒక్కటే ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ టోటల్ అనేది ఎంత వచ్చింది, 6,200 వచ్చింది. దీంట్లో నుంచి మైనస్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ ఎంత, 4,100 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 2,100 వచ్చింది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే నెట్ లాస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇన్ కేస్ మనకి అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్లో వచ్చినట్లయితే మనం నెట్ ప్రాఫిట్గా తీసుకునే వాళ్ళం. బట్ మనకి ఇప్పుడు ఎక్కడ వచ్చింది, క్రెడిట్ సైడ్లో వచ్చింది. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే నెట్ లాస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం 2,100 రూపాయలు ఎంటర్ చేసాము క్రెడిట్ సైడ్, అప్పుడు మనకి డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేవి రెండు బ్యాలెన్స్ అయినాయి అనమాట. ఓకేనా, ఈ నేమ్ వచ్చేసరికి మనం ఏం పెడతామంటే నెట్ లాస్ అని చూపిస్తాం అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి దీనికి మనం నెట్ లాస్ అని పెట్టాం. ఇన్ కేస్ మనకు అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్ వచ్చినట్లయితే నెట్ ప్రాఫిట్ అని పెడతాం అనమాట. ఓకేనా, ఇక్కడ నెట్ లాస్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యాపిటల్లో ఉంచి తీసేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చినట్లయితే యాడ్ చేసేవాళ్ళం క్యాపిటల్కి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, నెట్ లాస్ వచ్చింది. సో అందుకని ఈ అమౌంట్ అనేది 2,100 రూపాయలు అనేది మనం క్యాపిటల్లో నుంచి మైనస్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయాలి. చూడండి, ప్రిపేర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఇంకా మనం బ్యాలెన్స్ షీట్లోకి ఏమేమి తీసుకోవాలి అమౌంట్స్ అనేవి ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఓపెనింగ్ స్టాక్ కంప్లీట్ అయిపోయింది, పర్చేజెస్ కంప్లీట్ అయిపోయింది, రిటర్న్స్ కంప్లీట్ అయిపోయింది, శాలరీస్ అనేవి కంప్లీట్ అయిపోయింది, వేజెస్ కంప్లీట్ అయిపోయింది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ క్యారేజ్ అండ్ పర్చేజెస్ కంప్లీట్ అయిపోయింది, సేల్స్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ డేటాస్ అయితే ఉందన్నమాట. ఓకేనా, డేటాస్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, 15,000 అయితే ఉంది. ఓకేనా, సో అందుకని 15,000 అనేది ఇన్నర్ కాల్లో అమౌంట్ అయితే రాసుకున్నాం అనమాట. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి. ఏముంది ఇక్కడ చూడవచ్చు, బ్యాడ్ డెప్స్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, 100 రూపాయలు అయితే ఉందన్నమాట. ఓకేనా, సెకండ్ టైం మనం ఏం చేస్తాం, డేటాస్లోంచి లెస్ చేస్తాం అనమాట, మైనస్ చేస్తాం అనమాట. సో అదే చేసాం చూడండి. ఓకేనా, 15,000లో నుంచి మనం మైనస్ 1,000 రూపాయలు తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 14,000 అయితే వచ్చింది అనమాట. ఓకేనా, అండ్ మనకి ఇంకోటి ఉంది, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ ఉంది, ఎంత 5%. క్యాలిక్యులేట్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 700 అయితే వచ్చింది అనమాట. ఓకేనా, ఈ 700 కూడా తీసేయాలన్నమాట. 14,000లో నుంచి 700 అయితే తీసేయాలన్నమాట. -700 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 13,300 అయితే వచ్చింది అనమాట. ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ క్యాష్ అనేది ఉందన్నమాట. అమౌంట్ అనేది ఎంత, 2,000. ఓకేనా, అదే అమౌంట్ అనేది ఎంటర్ చేద్దాం. క్యాష్ అని చెప్పి 2,000 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, అమౌంట్ అనేది ఎంత ఉంది, 5,000 అయితే ఉందన్నమాట. ఈ 5,000 అమౌంట్ అనేది మన ఇన్నర్ కాలంలో రాసుకుంటాం. ఎందుకంటే దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఏమని ఉంది, ప్రాఫిట్ ఆన్ ఇక్కడ ఉన్న డిప్రిషియేషన్ 10% డిప్రిషియేషన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ టైం వచ్చేసరికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్
డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. సెకండ్ టైం ఏం చేయాలి, పర్టికులర్ అసెట్లో నుంచి మైనస్ అయితే చేయాలన్నమాట. అమౌంట్ చూడండి మనకి ఎంత వచ్చింది, 500 అయితే వచ్చింది. ఈ 500 అమౌంట్ అనేది సెకండ్ టైం మనం మైనస్ చేయాలన్నమాట. సో అందుకని మైనస్ చేద్దాం. 5,000లో నుంచి 500 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది, 4,500 వస్తుంది. సో అందుకని 4,500 అమౌంట్ అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాంక్ ఛార్జెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 అని మనం ఎక్కడ చూపిస్తామంటే అసెట్ సైడ్లో చూపిస్తాం. సో అందుకని అసెట్ సైడ్లో 400 అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ డ్రాయింగ్స్ అనేవి మన క్యాపిటల్లోంచి తీసేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, 22,000 అయితే ఉంది. 22,000కి సంబంధించిన అమౌంట్ లయబిలిటీ సైడ్లో చూపిస్తాం. ఓకేనా. క్యాపిటల్ 22,000 అనేది మన ఇన్నర్ కాలంలో రాసుకున్నాం, ఎందుకంటే మనకి దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి. ఓకేనా. చూడండి మనకి ఇక్కడ లాస్ వచ్చింది అనమాట, నెట్ లాస్ అనేది వచ్చింది. నెట్ లాస్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మైనస్ చేయాలని. ఓకేనా. సో అందుకని మనం ఏం చేస్తాం, ఈ 2,100 రూపాయలు అనేది మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా. చేద్దాం. చూడండి 22,000లో నుంచి మైనస్ 2,100 రూపాయలు చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 19,900 అయితే వచ్చింది అనమాట. సో అందుకని 19,900 అమౌంట్ అనేది అగైన్ ఇన్నర్ కాలంలోనే రాసుకున్నాం, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను డ్రాయింగ్స్ అనేవి మనం మైనస్ చేస్తాం. ఎక్కడ నుంచి, క్యాపిటల్లో నుంచి మైనస్ చేస్తామని చెప్పాను. ఓకేనా. 1000 రూపాయలు అనేది మనం మైనస్ చేయాలన్నమాట. మైనస్ డ్రాయింగ్స్ అని చెప్పి రాసి 19,900 నుంచి మన 1000 రూపాయలు మైనస్ చేసి ఎంత వస్తుంది, 18,900 అయితే వస్తుంది అనమాట. సో అందుకని 18,900 అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. అండ్ క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది ఉంది అనమాట. ఏమనుంది, మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా. దానికి సంబంధించిన అమౌంట్ సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్యాపిటల్కి అయితే యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో అందుకని యాడ్ చేద్దాం. చూడండి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ 1,100 అయితే ఉందన్నమాట. ఆ అమౌంట్ అనేది మనం యాడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ రాసా చూడండి, యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత, 1,100 కదా. సో అందుకని 1,100 అనేది యాడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మనకి ప్రెజెంట్ క్యాపిటల్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది, బ్యాలెన్సింగ్ చేస్తా వచ్చేసరికి ఓకేనా 18,900 అయితే ఉందన్నమాట. దీనికి ప్లస్ 1,100 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 20,000 అయితే వచ్చిందనమాట. ఓకేనా. అదే 20,000 అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో అయితే ఎంటర్ చేసాం, మీరు చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్రెడిటార్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ సంబంధించిన అమౌంట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రిపేర్స్ సంబంధించిన కూడా మనం ఎక్కడ చూపిస్తాం, లైబిలిటీ సెల్లోనే చూపిస్తాం అనమాట. సో ఆ విధంగా 9,000, 1,000 రూపాయలు అండ్ 200 అయితే కూడా ఎంటర్ చేస్తాం అనమాట. చూడవచ్చు మీరు 9,000, నెక్స్ట్ 1,000 రూపాయలు అండ్ 200 అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ స్టాక్ సంబంధించిన సెకండ్ టైం అనేది ఎక్కడ పోస్టింగ్ చేయాలి, మనం బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్లో చూపించాలన్నమాట. సో అందుకని ఆ అసెట్ సైడ్లో చూపిద్దాం. అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, 10,000 అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా క్లోజింగ్ స్టాక్ సంబంధించిన 1,000 రూపాయలు కూడా ఎంటర్ చేసాం. ఓకేనా. ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్లో ఏమేమి వస్తాయి వాటన్నిటిని అయితే ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ రెండు లైబిలిటీ సైడ్ అండ్ అసెట్ సైడ్ అనేవి టాలీ అవుతాయా లేదా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం లైబిలిటీ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 20,000 ప్లస్ 9,000 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 200 యాడ్ చేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది, 30,200 వచ్చింది. సో అందుకని 30,200 అమౌంట్ అనేది టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ అసెట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 13,300 ప్లస్ 2,000 ప్లస్ 4,500 ప్లస్ 400 ప్లస్ 10,000. ఈ విధంగా మనకున్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 30,200 వచ్చింది. అదే 30,200 అమౌంట్ అనేది ఇక్కడ టోటల్లో కూడా ఎంటర్ చేసాం. మీరు చూడొచ్చు లైబిలిటీ సైడ్ సంబంధించిన అమౌంట్ అండ్ అసెట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి రెండు టాలీ అయినాయి. ఓకేనా. టాలీ అయినాయి అంటే మనకి మీనింగ్ ఏంటంటే ట్రాబ్లో అనేది రైట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఫైనల్ అకౌంట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ ఏం చేయండి, లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా పర్లేదు, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఫైనల్ అకౌంట్స్కి సంబంధించినవి 5th యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా కంప్లీట్గా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన ఆల్ టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.
Thanks for watching this video. Please do subscribe our YouTube channel Chepuri Rajesh.